మొదటి 3 వచనం చదువుదాం. హల్లెలూయా. యోనా గ్రంథం మొదటి 3 వచనం చదువుదామండి. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైను గనుక నీవు లేచి నినెవే మహాపట్నముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పెకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషు పోవుటకు ఓడ ఎక్కెను. ఈ పరిశుద్ధ లేఖ దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయం నుంచి ఇదిగో నీ సన్నిధిలో పాటలు పాడడానికి నీ నామాన్ని మహిమపరచడానికి చూపిన కృపగా వందనాలయ్యా. తండ్రి, మరొకసారి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. అది నీ స్వరం వినుటి అనేది చెప్పు తండ్రి. నీ స్వరం వినటం వల్లే మాకు విశ్వాసం కలుగుతుంది. పాటల ద్వారా మాకు ఎత్తబాటు లేదు, సాక్ష్యాల ద్వారా మాకు ఎత్తబాటు లేదు. కానీ అయ్యా, కేవలము వాక్యం వినుట ద్వారానే మాకు ఎత్తబాటుని చెప్పాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మరి నీ స్వరమునకు మేము లోబడినట్లుగా మా హృదయాలు ప్రేరేపించండి ప్రభా. మా ప్రతి బలహీనతను దూరపరచండి, ప్రతి రుగ్మతను దూరపరచండి అయ్యా. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఒక్కసారి నీ బిడ్డల సాక్ష్యం జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వారి కుటుంబాలకు జ్ఞాపం చేసుకోండి ప్రభా. వారు ఎవరి కొరకు ప్రార్థించమన్నారో వారిని జ్ఞాపం చేసుకోమని అడుగుతూ ఉన్నాను అయ్యా. మరి చేయబడిన కానుకలను దశంభాగంలో దీవించండి ప్రభా. ప్రతిదీ నీ పరిచయలో వాడబడినట్లుగా సహాయము దయచేయండి. ఇదిగో నాయన, మరి ఈ యొక్క ఆరాధన నీ యొక్క చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మేము ఎవ్వరము ఇక్కడ తండ్రి యజమానులం కాదు, కానీ అయ్యా మేమందరము నీకు కుమారులుగా ఉండుటకు మమ్మల్ని అందరినీ మార్చమని అడుగుతూ ఉన్నాను అయ్యా. తండ్రి శిక్షించిన కుమారుడు అయ్యా వ్యర్థుడైపోతాడని చెప్తున్నావు. నిజమేనాయన, నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు అంటే మమ్మల్ని సరి చేసుకోవడానికే ప్రభా. ఆ శిక్ష మాకు రాకపోతే మేము నీ కుమారులుగా ఉండలేం ప్రభా. దేవా, అటు రీతిగా నాయన నీవు మమ్మల్ని ప్రేమించావు అయ్యా. మాకు ఆ యొక్క వాక్యమైన బెత్తమైన వాడుచున్నావు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు కనుక శిక్షించున్నావు ప్రభా. మేము ఆ శిక్షను ప్రేమించినట్లుగా సహాయం దయచేయండి. నీ సన్నిధి తోడుకొంచండి. చదవమన్న లేఖనాన్ని మాతో మాట్లాడమని, ఇది అల్పునన్ను కూడా బలహీనం ప్రభా అయ్యా నన్ను స్వస్థపరచమని, నీ కృపలో జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. మరి యోనా గ్రంథంలో మనం చదువుకున్న మొదటి 3 వచనాల గురించి ఈరోజు మరి కొన్ని విషయాలు ధ్యానం చేద్దామండి. మరి మొన్న వారం అయితే మనం యెజబెల్ గురించి, అహాబు గురించి, వారి యొక్క పిల్లల ముగింపు కొరకు మనం విన్నాం. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే ప్రవచించాడో, ఏదైతే ప్రకటన చేస్తాడో దాని విషయంలో ఆయన ఆలస్యం చేయడండి. ఒక దినాన అదంతా ఉనికిలోనికి వస్తుందని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? నిజమే. మరి ఆహాబు కుమారులు కూడా ఆహాబు చేసినట్లుగానే వారు చేశారు. ఆహాబు పొందిన అదే మరణాన్ని ఆ బిడ్డలు కూడా పొందుకున్నారు. మనం దేవుడి కృప ద్వారా తప్పించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. మరి ఈ రోజున మనము నా యొక్క అంశం వేరేటంటే హెవెన్లీ రెస్పాన్సిబిలిటీ. ఏంటండి? హెవెన్లీ రెస్పాన్సిబిలిటీ అంటే పరలోకపు యొక్క బాధ్యత. ఈరోజు మనకి రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఏ విషయంలో మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి? దేవుడు నిన్ను అడుగుతాడు, నేను వాక్యం ఇచ్చాను, క్రమం ఇచ్చాను, నీకు అన్నీ ఇచ్చాను, నువ్వు దేని విషయంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నావు? రెస్పాన్సిబిలిటీ లేని ఆ యొక్క కుటుంబం ఏమైపోద్ది చెప్పండి? ఒక మాట చెప్పండి. రెస్పాన్సిబిలిటీ లేని కుటుంబం ఏమైపోద్ది? అమ్మ చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ అనేది ముఖ్యమేనా? మన జీవితంలో రెస్పాన్సిబిలిటీ ఉండాలా? రెస్పాన్సిబిలిటీ అంటే దాని అర్థము బాధ్యత. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆమెనంటారా? ఆ మాటకు అర్థం ఏంటో అర్థమైందండి? బాధ్యత. ఈరోజు దేని విషయంలో మన బాధ్యత కలిగి ఉన్నాం? వాక్యం విషయంలో మన బాధ్యత కలిగి ఉన్నామా? ఆయన పని విషయంలో మన బాధ్యత కలిగి ఉన్నామా? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఒక దేవుడిచ్చిన ఒక ఉద్యోగం లాంటిదండి. బాధ్యత అనేది ఏంటండి? బాధ్యతను స్వీకరించండి అంటూ ఆ ఎమ్మెల్యేకి, ఎంపీలకి, లేకపోతే ఆ ప్రధానమంత్రికి ఏం చేస్తారు? కొన్ని ఇంటరాక్షన్స్ ఇచ్చి వాళ్ళు ఒక వ్యక్తి నిలబడి ఏం చేస్తారు? దాని గురించి
చెప్తారు. ఎంతమందికి అర్థమవుతుందండి? రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇదిగో నా దేశం పట్ల నేను బాధ్యత కలిగి ఉంటాను, నా పట్టణం పట్ల నేను బాధ్యత కలిగి ఉంటాను, నా ప్రజల పట్ల నా సహోదరుల పట్ల నేను బాధ్యత కలిగి ఉంటాను. దేవునికి స్తోత్రం. దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు. కానీ ఈరోజు మనకు రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువ ఏముందంటే బాధ్యత లేని జీవితం ఉంది. మీరు బాధపడినా బాధపడబడి నేను చెప్పాలి. బాధ్యత అనేది, బాధ్యత కలిగిన ఒక యజమాని కుటుంబం ఎలా ఉంటుంది? అమ్మ చెప్పండి, అమ్మ మాట్లాడాలి. అది చాలా చక్కగా నిందట సామెతల గ్రంథంలో బుద్ధిగల వ్యక్తి తన పిల్లల్ని ఏం చేస్తాడు? ఆస్తికి కట్టలుగా చేస్తాడంట. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? ఆడు వండుకుంటాడో తింటాడో నాకెందుకు, నా పాటలు, నేను తెచ్చుకున్నానా, తాగేసానా, పడుకున్నానా, తెల్లారిపోయిందా, మళ్ళీ పనిలోకి వెళ్ళానా, మళ్ళీ తెచ్చుకున్నానా, తాగేసానా, తెల్లారిపోయిందా. ఇంకా వెనకతల పిల్లల బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ అసలు ఏమీ, ఆడు ఎలా పోతా నాకు ఎందుకు అని అనుకుంటారు. అవునా కదా చెప్పండి? అది రెస్పాన్సిబిలిటీ కాదండి, ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే బాధ్యత లేని వ్యక్తులు వాళ్ళు. కానీ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆయన సంఘము పట్ల, ఆయన పరలోక పట్టణం పట్ల, ఆయన వాక్యం పట్ల నీకెంత రెస్పాన్సిబిలిటీ ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు యోనా గురించి మనం చదువుకున్నాం. యోనా ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి అతడు. ఇంకా చెప్పాలంటే అతడు యూదుడు. ఎవరండి? అందరు ఇక్కడ ఉన్నారమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ఎవరంటే అమితై కుమారుడైన యోనా అమితై కుమారుడు. ఈ అమితై కూడా ఎవడంటే యూదుడు. ఈ యూదుని ఒక పట్టణానికి పంపించాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఆ పట్టణం పట్ల దేవుడు ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. నా మాటలు అర్థమవుతుందా అమ్మా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక పట్టణాన్ని గురించే దేవుడు అంత ఆలోచన కలిగి ఉంటే మరి ఇప్పుడు ఆయన వధువుని గురించి ఎంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి. మనం ఎవరి స్థానంలోకి వచ్చేసాం అని అంటే ఎవరో ప్రయత్నాలు చేశారు ఆ స్థానంలోకి రావాలని, కానీ మనకు ఎలాంటి స్థానం లేదు ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, సురేపెక్కిన స్త్రీ అనే స్త్రీ. ఆమె అన్యురాలు. ఆమె తన బిడ్డ కొరకు ప్రార్థించమని అడిగితే యేసుప్రభు మాట అన్నాడు. ఏమన్నాడు? అమ్మా నువ్వు అడిగింది న్యాయమే, మరి కుమారులకు పెట్టే రొట్టె ముక్కలు కుక్కలకు వేయడం న్యాయమా అని అడిగాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నారా? కుమారులకు ఇచ్చే రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టడం న్యాయమా అని అడిగాడు. అంటే ఆ స్త్రీ అన్నది, యజమానుడు పడేసే రొట్టె ముక్కల కొరకు కుక్కలు ఆశపడినట్లుగా నేను ఆశపడుతున్నానని చెప్పింది. అంటే కుక్క అన్నా సరే ఆమె ఏం చేస్తుంది? నువ్వే కావాలి, నువ్వే నాకు ఆ కార్యం చేయగలవు, నువ్వే నా బిడ్డను బ్రతికించగలవు, కాబట్టి ఆ రొట్టె ముక్కరికే నేను వచ్చానని చెప్పాడు. అందుకే ఈ కాలప్రతం అన్నాడు, స్వస్థత అనేది రొట్టె ముక్కతో పోల్చబడిందంట. పిల్లలకు వేసే రొట్టె ముక్క. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు స్వస్థత కార్యాలు, అద్భుతాలు ఏమైపోయాయి? అందుకే ఈ కాలప్రతం మరొక వర్తమానం చెప్పాడు, గిలాదులో గుగ్గులము లేదా? అక్కడ ఎవరు యాజకులు లేరా? ఎంతమందికి అర్థమవుతుంది? అంటే లేరంటారా? స్వస్థత కార్యాలు ఎందుకు పొందలేకపోతున్నాం? అద్భుతాలు ఎందుకు పొందలేకపోతున్నాం? కారణం ఏంటి? మనలో ఇర్రెస్పాన్సిబిలిటీ. అంటే అసలు దేవుని పట్ల బాధ్యత అనేది మనకే లేదండి. నువ్వు ఎప్పుడు బాధ్యత కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, మేలు వెంబడి మేలు అన్నాడు బైబిల్లో. అన్నాడా లేదండి? అది వాగ్దానం. దాన్ని ఎవరు మనం తీయలేం. మేలు వెంబడి మేలును, కృప వెంబడి కృపను మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. ఒక నినివే పట్టణాన్నే ప్రేమించి ఒక ప్రవక్తను అక్కడ పంపడానికి దేవుడు ఆలోచన చేశాడు. ఇంతకీ నినివే పట్టణం ఎక్కడుందో తెలుసా? ఇరాక్ దగ్గరలో ఉందండి అది. అమ్మా ఇరాక్ దగ్గరలో ఉంది. ఇంతగా చెప్పాలంటే యెరూషలేము ఇవన్నీ కూడా, మెసపోదోనియా అవన్నీ కూడా ఇవేంటి? ఆ దగ్గర ఊర్లు, ఆ దగ్గర పట్టణాలు. ఆ ప్రజలు వారు చేస్తున్న హేయ కృత్యాలు ఆయనకి దృష్టికి వెళ్ళి ఆయనకు బాధ కలుగుతుంది. ఎందుకనంటే ఆ విత్తనాలు ఆయనకు తెలుసు. వారు లోబడే ప్రజలా, లోబడనొల్లని ప్రజలో దేవునికి బాగా చెప్పాలమ్మా.
నువ్వు లోబడతావా లోబడవో కూడా దేవునికి. నాకు లోబడక్కర్లేదు, ఎవరికి లోబడాలి మనం? అమ్మ చెప్పండి అమ్మ, ఎవరికి లోబడాలి? మనం దేవునికి లోబడి భయపడి ఇక్కడికి వచ్చున్నాం, నిజమేనండి. మనం ఆయనకి భయపడి వణుకుతున్నాం, అవునాగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత ఉంటేనే ఏం చేస్తాం? ఆదివారం వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? ఆరాధనకి పెందలగాడే వెళ్ళాలి. కానీ మనం ఏమనుకుంటాం? ఎప్పుడు వెళ్ళినా పర్లేదులే, పాస్టర్ గారే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, అవును కదా. బయట మన బోర్డు ఏం పెట్టాం? తయారుగా పెట్టామంట బోర్డు, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అదే స్కూల్లో అయితే ఏం చేస్తారు చెప్పండి? అదే కాలేజ్ అయితే ఏం చేస్తారు చెప్పండి? అదే ఆఫీస్ అయితే ఏమని చెప్పండి? అదే ఆఫీస్ అయితే నువ్వు ఏళ్ళు ముద్ద టంబు పడకపోతే నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు వచ్చి నువ్వు డ్యూటీ చేస్తానన్నా కుదరదు, టంబు టైంకి పడాలా లేదా? అవునాగా చెప్పండి. నీ వేలు ముద్ర టైంకి పడాలా లేదా? అప్పుడే కదా నీ జీతం ఇచ్చేది, అవునాగా చెప్పండి అమ్మ. మనం నిజాలు మాట్లాడుకున్నప్పుడు మన హృదయాలు కోసినట్టు ఉంటుంది. కోసినా పర్వాలేదు, కానీ చెప్పండి, నిజమైన స్నేహితుడు హృదయాలను ఏం చేస్తాడు? గాయపడతాడు. పగవాడు అనేకమైన ముద్దులు పెట్టి పర్లేదు బ్రదర్ అంటాడు. కానీ మరి కొన్ని సందర్భాల్లో చాలా ఆటంకాలు అడ్డులు వచ్చి ట్రాఫిక్ బాగా, హైదరాబాదు మన సికింద్రాబాద్లో ఉన్నాం కదా, మరి మన ట్రాఫిక్ ఎలా ఉంటుంది చెప్పండి? అసలు సైకిల్ కూడా తిప్పలేం మనం, అవునా కదా చెప్పండి. మరి ఇక్కడ మనం అందరూ వచ్చే వాళ్ళందరూ ట్రైన్స్ ఎక్కి రావాలి, బస్సులు ఎక్కి రావాలి, ఫ్లైట్లు ఎక్కి రావాలి, అవునా కదా చెప్పండి. అవునా? ఎవరు మాట్లాడలేదు. ఏ ఆనంద్ అలా కూర్చున్నావు, ఏమెక్కి వచ్చావు నువ్వు? ఏమెక్కి రాలేదా? నడిచి వచ్చావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ చెప్పండి, ట్రైన్స్ ఎక్కి బస్సులు ఎక్కి ఫ్లైట్లు అన్ని హైజాక్లు అయిపోయి మొత్తం ట్రాఫిక్లో బంధించిపోయి ఏం చేయమంటారు పాస్టర్ గారు? మమ్మల్ని ఏం టైంకి రమ్మంటారు? మీరే చెప్పండి. మాకు కుదరట్లేదు, మాకు ఫ్లైట్ కుదరట్లేదు. చెప్పండి, పని మనమన్నా టైం మార్చేసుకుందాం, ఏం చేద్దాం? మీకు ఎంతసేపు ఆరాధన కావాలి చెప్పండి, పని అదన్నా చెప్పండి. ఏదో దానికి రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఒక క్రమాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఆ క్రమంలో మనం ఏం చేయాలి? నేను అనుకుంటాను 11 గంటలకల్లా మిమ్మల్ని పంపించేయాలని నేను అనుకుంటాను. సరే పాస్టర్ గారు అవన్నీ ఎందుకు, మనకి మీకు గొడవ అని అంటారా? ఏదోటి చెప్పండి, ఏం చేద్దాం? 10 గంటలకు ఆరాధన పెట్టుకుందామా? ప్రవక్త అంటాడు, ఆ యొక్క సంఘ క్రమంలో ఆయన అన్నాడు, ఆరాధన 7 గంటలకి ప్రారంభం అంటే ఇంచుమించు అక్కడ 6:30కే తలుపులు తెరవాలన్న. ఇదేంటి పాస్టర్ ప్రవక్త గారి సంఘం ఎన్ని గంటలకో తెలుసండి? 7:30కి ఆరాధన. మరి ఎక్కడి నుంచి వస్తారో తెలిసిన ఆరాధనకి చెప్పండి? ఎవరైనా వర్తమానాలు చదువు వాళ్ళు చెప్పండి. వర్తమానాలు చదివితే మీకు తెలితే ఎక్కడి నుంచి వస్తారండి? ఇంచుమించు 500 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, నిజమేనా? కారు నడుపుకుని, ఇంచుమించు వాళ్ళు కారు నడుపుకుని, బాధ్యత, మేము దేవుని ఆరాధించాలా, ఈరోజు దేవుడు మాతో ఏదో మాట్లాడతాడు అనే ఆశతో బాధ్యతతో వారు బయలుదేరి ముందు రోజే బయలుదేరతారు. ముందు రోజే బయలుదేరి వాళ్ళు శనివారమే బయలుదేరి ఆరాధనకు వచ్చి ఎక్కడ ఉంటారో? చర్చి అప్పుడు దాకా తలుపు తీరండి. వాళ్ళు ఆ చెట్ల కింద ఉంటారండి, ఆ కారులోనే అక్కడే ఉంటారండి. తెచ్చుకున్న ఆహారం మీద తింటూ వాళ్ళు ఏం చేస్తారు? కాలము గడిపేసి ఆదివారమున హల్లెలూయా ఎప్పుడైతే ఆరాధన తలుపు తీస్తారో అని వాళ్ళు ఎదురు చూసి, ఆ తలుపు తీసేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉంటారంట? క్యూ కడతారంట. ఎంతమందికి అర్థమవుతుంది? క్యూ అంటే ఏంటి? లైన్. ఈ లైన్లో వాళ్ళందరూ లోపలికి వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ముందు ఫిల్ చేయవలసింది ఎక్కడ చెప్పండి అమ్మ? ముందు ఫిల్ చేయవలసింది ఎక్కడ? డబ్బు ఉన్న వాళ్ళు ఏది ఫిల్ చేస్తారో తెలుసా? సినిమా హాల్లో డబ్బు ఉన్న వాళ్ళు ఏది ఫిల్ చేస్తారో చెప్పండి బ్రదర్, చెప్పండి. సినిమాకి వెళ్ళదా? ఎప్పుడో వెళ్ళాం కదా, నేను కూడా వెళ్ళానండి. చెప్పండి ఏ బ్రదర్, ఇనిమే బ్రదర్ చెప్పండి. బ్యాక్ సైడ్ చేస్తారు. ఎందుకంటే ఏంటి? బ్యాక్ సైడ్ నుంచి ఏముంటాయి? సీట్లు, సోఫాలు అనా, అక్కడ పడుకోవచ్చు. మళ్ళీ కుర్చీలు, మళ్ళీ కిందకు వస్తే బల్లలు, బల్లలేనా? కుర్చీలు కిందకు వస్తే ఏంటి? నేలపీటలు, నేలనా? నేల. దేవునికి స్తోత్రం. అయితే దేవుని సందులో పెళ్లి చేయవలసింది ఏంటి? ఏం ఫిల్ చేయాలి మనం? ముందు ఇక్కడ నుండి ఫిల్ చేసుకుంటూ వెనకాల వచ్చాడు, వెనకాల కూర్చోవాలి. ముందు వచ్చినాడు
కానీ ఇప్పుడు అంతా ఏమైపోయింది, మనకి అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే ఏదేమైనా పరలోక బాధ్యత కలిగినవాడు ఏం చేస్తాడు అమ్మ చెప్పండి? యోనాకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు, అవునా? ఆ బాధ్యత పట్ల అతడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడంటే, నాకు అలాంటి ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర నేను వెళ్ళను అన్నట్టుగా అతడు తను ఏం చేస్తున్నాడు, తన సొంత నిర్ణయంలో పోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంతకొరకు నిన్ను ఎన్నుకోలేదండి. దేవుడు నిన్ను రెస్పాన్సిబిలిటీగా ఆయన ఎన్నుకొని ఆ రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. అయితే ఆరాధన మనం 9 గంటల కంటే మనం ఎప్పుడు వస్తున్నాం? పాటలు పాడే వాళ్ళు కూడా 9:30కు వస్తున్నారు. ఏం చేయాలి? అన్ని పాటలు నేనే పాడేసుకుందాం అనుకున్నాను. పాపం వీళ్ళు కొట్టే వాళ్ళు మాత్రం ముందుగానే వస్తున్నారులేండి. వాళ్ళు టిఫిన్ చేయకుండా వచ్చేస్తున్నారేమో, మళ్ళీ టిఫిన్కి పోతున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఆ బ్రదర్కి అయితే ఇంచుమించు 10 రోజులు మట్టి బాలే. రాత్రి కూడా కూటానికి వచ్చాడు. ఎక్కడికి? ఆర్యవటం వచ్చాడు. వాక్యం వినేసి మళ్ళీ భోజనం చేయకుండా మళ్ళీ నైట్కి వచ్చారు. అంతమందికి అర్థమవుతుందండి. అంటే ఖాళీగా ఉంటే ఏదో రకంగా రావాలనుకుంటారు. మంచిది. ఖాళీగా ఉంటే మనం ఏం చేయాలి? పెద్ద పాస్టర్లు అయితేనే మనం వెళ్ళాలని కాదండి. ఇది మా పాస్టరా ఎవరి పాస్టరా? ముందు మా పాస్టర్ మేము ఏం చేయాలి? బలపరచాలనుకున్నట్టుగా ఏం చేస్తున్నారు కొంతమంది? సెలవు అనుకుంటూ వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వస్తానన్నప్పుడు మనం ఏమనాలి? 2 బ్రదర్స్ అనాలి. అవునాగా చెప్పండి. హల్లెలూయా. సరే, ఏదేమైనా నేనంటాను, రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉంటే మనం టైం ఫాలోయింగ్ ఏం చేస్తాం, అవునా కదా? ఇది నేను చెప్పకపోతే దేవుడు నన్ను ఏం చేస్తాడు? అడుగుతాడా? అడగడా? పాస్టర్ గారు మాకు చెప్పలేదని మీరు చెప్తారు. ఈ కూటం ఇక్కడ సెల్ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది. కానీ దేవుని దగ్గర అంతకంటే పెద్దది ఉంది కెమెరా. ఎంతమంది చెవుల్లో ఆ వాక్యాన్ని వేసుకున్నారు, ఈ మాటలు వింటున్నారు, అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత మాకు చెప్పలేదు అనడానికి కూడా ఏమీ లేదు. హల్లెలూయా. పరలోక సన్నిధి పట్ల మనం ఎలా ఉండాలి? పరలోక రాజ్యం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడుంది బ్రదర్? నాలో ఉంది. మళ్ళీ ఇంకెక్కడుంది? అసలు మనం ఎక్కడైతే కూడి ఉన్నామో అదే ఆయన యొక్క రాజ్యం అయిందని చెప్పాడండి. ఈ రాజ్యం పట్ల నీకు ఒక బాధ్యత ఉండాలి. ఈ రాజ్యం పట్ల నీకు ఒక ఏమన్నా దాని రెస్పాన్సిబిలిటీ ఉండాలి. హల్లెలూయా. ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్న పీపుల్నే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కను దృష్టి వారి మీద ఉంచుతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేనంటారా? ఆఫ్రికా దేశంలో ఇప్పటికి కూడా కొంతమంది చర్చిలకు పోతుంటారు. తెలుసండి, వారు కూర్చునే స్థలాలు ఎలా ఉంటాయి? మనకలాగే ఇలా కార్పొరేట్లు ఉండవు, మనకలాగా ఇలాగ కుర్చీలు ఉండవు, మనకలాగా ఇలాగ ఏసీ ఉండదు, మనకలా ఫ్యాన్లు ఉండవు. వాళ్ళకి పాకలు పందిర్లు వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కర్ర దొంగలు వేసుకుంటారు కింద. వారి పిల్లల్ని నడుం కట్టేసుకుని వచ్చి ఆరాధనలో ఆ ఎండ వేళలోనే మోకరించి ప్రార్థించి ఆ యొక్క కర్రల మీదే కూర్చుంటారండి. ఒక్క కర్ర దొంగ మీద కూర్చోవాళ్ళు ఎంతసేపు కూర్చుంటారు? మీరైతే చెప్పండి అమ్మా, ఎంతసేపు కూర్చుంటారు? ఎప్పుడైనా ఒక ప్రాక్టీస్ పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దాని కొరకు ఒక దొంగను తెచ్చి మీరు ఎంతసేపు కూర్చుంటారో మీకు ఆ కష్టం విలువ తెలియాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అంతే కదండి. కష్టం విలువ తెలియాలంటే దాన్ని ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి, అవునా కదా? చెప్పలేము, మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు చక్కగా ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని ఇచ్చాడు, చక్కని వాతావరణం ఇచ్చాడు, నిజమేనా? ఫ్యాన్స్ ఇచ్చాడు, మన కూలింగ్గా ఉండాలని ఒక ఏసీని కూడా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అమ్మ మాట్లాడండి అమ్మ. కానీ మనకి ఏమైపోయింది? ఉండలేక కూర్చోలేక బాధలు వచ్చి మనం ఏం చేస్తున్నాం? అసలు ఎల్లాలా మానేద్దామా అన్నట్టుగా మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ పీపుల్స్ అంటారు. దేవుని పట్ల బాధ్యత లేని వారు. అలాంటి వారిని దేవుడు ఆయన కనుదృష్టి ఎట్లా ఉంచుతాడు? దేవునికి స్తోత్రం. నీ పట్ల ఆయన బాధ్యత కలిగి ఉండాలంటే నీవు ఆయన పట్ల, నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు. అమ్మ మాట్లాడిన ఆమె చెప్పండి. హల్లెలూయా. అవునంటే అవునని చెప్పండి, నిజమైన కాదంటే కాదని వదిలేయండి. వాళ్ళంతా ఇంచుమించు మరి ఆ యొక్క ఆఫ్రికా దేశంలో పక్కనే ఉండవు చర్చీలు, మనకంటే పక్కనే ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇది కాకపోతే ఇంకోటి ఉంది. ఇక్కడ నచ్చపోతే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడ నచ్చపోతే ఇక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నిన్ను వాక్యంలో ఉండమని దేవుడు చెప్పింది దేనికి అనుకున్నావు? తర్షీషు వాడలు అనేకమంది ఉన్నాయి, కానీ నినేవే ఒకటే ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? తర్షీషు వాళ్ళు అనేక మంది వెళ్ళిపోతారు, నినేవేకి మాత్రం
కొద్దిమంది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క ఆఫ్రికా దేశంలో వారు మరి ఆ పిల్లల్ని కట్టుకుని, ఆ కనుక్కున్న పిల్లల్ని నడుము కట్టుకుని సాయంకాల సమయంలో సద్దుబవ్వ పెట్టుకుని వాళ్ళు కొంచెం తినేసి ఆ సద్దుబవ్వం క్యారేజ్లో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, మనకలాగా చికెన్ ముక్కలు కక్కలు ఉండవు వాళ్ళకి, బిర్యానీలు పిజ్జాలు అలాంటివి ఉండవండి. అమ్మ వింటున్నారా? చెప్పండి, వాళ్ళకి ఏం తిండి? జొన్నలు, రాగులు, చోళ్ళు, లేకపోతే ఈ రైసే, నూకల జావే, ఇవన్నీ వండుకొని వాళ్ళు ఏం చేస్తారు, వారు క్యారేజీలు పట్టుకుని వారు ఏం చేస్తున్నారంట? అమ్మ చెప్పాలి, ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఇంచుమించు ఒక సాయంకాలం అంతా నడిచి ఆ సాయంకాలం ఆరాధనకి అక్కడికి వస్తారంట. అంటే ఇంచుమించు వాళ్ళు 14 గంటలు నడుస్తారంట. అంటే మనకలా రోడ్లు ఉండవులేండి, వాళ్ళకి ట్రాఫిక్ జామ్లు ఉండవు. రోడ్లు ఉండవు, ట్రాఫిక్ జామ్ ఉండదు. మనకి రోడ్లు ఉంటాయి, ప్లస్ ఏంటి, అసలే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులు ఆగిపోతుంటాయి, ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది. అవును కదా? పరిపూర్ణ గారు మధ్యలో వచ్చినప్పుడు ఎన్ని బస్సులు ఆపే మిమ్మల్ని? ఆపలేదా? దేవుని గాడ్ బ్లెస్ యు. మన పరిపూర్ణ సిస్టర్ కానీ ఏ బస్సు ఆపలేదంట. కొన్ని బస్సులు ఆపుతుంటాయి అప్పుడప్పుడు, తెలుసా? ఆ ట్రాఫిక్లో ఆపుతుంటాయి, ఆపి మాట్లాడుతుంటాయి ట్రాఫిక్లో. అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాళ్ళు 14 గంటలు నడిచి వారు ఏం చేస్తారంటే దేవుని ఆరాధనకు వస్తారంట. అందరూ గుంపుగా వస్తారంట. ఎంతమందికి అర్థమవుతుంది? వారు ఆ తెగ, ఆ అడవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఒక గుంపుగా వచ్చి వాళ్ళు వస్తూ ఒక ఊత పదాన్ని వాడతారంట. ఏంటంటే ఆ ఊత పదనం మోహనో యేసు, మోహనో యేసు, మోహనో యేసు అంటూ వాళ్ళు ఆ ఊత పదం మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తారంట, శక్తిని పుంజుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆ రాత్రి ప్రార్థనలో ఉండి అక్కడే చర్చిలో అంటే మనకలాగా ఎలా ఏముండదు, వింటున్నారా? అక్కడే పడుకుని మళ్ళీ పొద్దున్నే వాళ్ళు స్నానాలు చేయడానికి ఏమి మనకలా సెలయేర్లు, మళ్ళీ బాతింగ్లు, సబ్బులు అలాంటి ఏమి ఉండవండి. జస్ట్ అక్కడ ఏదో వాళ్ళు ఆ తెచ్చుకున్న సద్దుబవ్వ తినేసి ముఖం కడుక్కుని తినేసి మళ్ళీ ఆరాధన చూసుకుని మళ్ళీ పిల్లల్ని కట్టుకుని మళ్ళీ మోహనో వేసుకొని మొత్తం సాయంకాలంకి రాత్రికి వారి ఇంటికి చేరతారండి. మరి నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఎంతగా కష్టపడుతున్నావు? కష్టం ఏమైనా ఉందా? చెప్పండి అమ్మా, కష్టం ఏమైనా ఉందా? నువ్వు దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? రెస్పాన్సిబిలిటీ ఏముంది? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? హల్లెలూయా. ఆయన ప్రేమను మనం వివరించలేమండి, వర్ణించలేము. హల్లెలూయా. ఆ ప్రేమకు ఏమిచ్చి రుణము కూడా తీర్చలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మనకు దేవుని పట్ల మనకి ఏముండాలి? బాధ్యత ఉండాలి. నువ్వు బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నీ కుటుంబం పట్ల, నీ పట్ల ఆయన బాధ్యత కలిగి ఉంటాడు. హల్లెలూయా. 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 కొంతమందికి ఎలా ఉందంటే, మన వాళ్ళకి కోటాలు అనేటప్పటికి గుండె అత్తమాని పెట్టేస్తాడు, కోటాలు అనుకుంటారు. నేనేం కావాలని అట్టట్లేదమ్మా. ఒకవేళ ఆ సేవకుడు ఒక ప్రేరణ ద్వారా మనకి డేట్ ఇచ్చాడు, నిజమే చెప్పమంటారా? ఎంతోమంది ఆ సేవకుడు రావాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి నుంచి తెలుసండి, 7-8 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. పీటర్ గారి సంఘంలో కూడా ఇంచుమించు 2-3 కూటాలు పెట్టారు అక్కడ. నేను ఆ కూటలో పాల్గొన్నాను. అనేక మంది మేలుని అద్భుతాలను పొందుకున్నారు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అలాంటి సేవకుడు మన మధ్యకి దేవుడే పంపుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే మన పట్ల దేవునికి ఒక బాధ్యత ఉంది. మనకి ఏవో బలహీనతలు ఉన్నాయి, మనకి ఏవో రోగాలు ఉన్నాయి, మనం చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నాం. అలాంటి సేవకుల ద్వారా మనకి ఏంటి? విడుదల. హల్లెలూయా. 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 నినెవే పట్టణాన్ని దేవుడు అంతగా ప్రేమిస్తే, ఎంతగా ప్రేమించాడు తెలుసా అండి? ఆ పట్టణస్తులు ఏమైనా మంచివాళ్ళ? అమ్మ చెప్పాలి. వాళ్ళు చేప దేవతను ఆరాధిస్తారు, వాళ్ళు సింహాలు జింకలను ఆరాధిస్తారు, వాళ్ళు అడవి జంతువులను ఆరాధిస్తారు. వాళ్ళు పట్టణం చాలా పెద్ద పట్టణం, అది మంచి వ్యాపార పట్టణం. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ ఒక సరస్సు ఉంది, ఒక నది ఉంది, ట్రైగ్రిస్ నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వాళ్ళు వేటాడుకుంటుండగా అక్కడికి దేవుడు ఒక చిన్న ప్రవక్తను పంపాడు. అయితే దేవుని చిత్తమైతే అది ముందుకు వెళ్దామండి. ఈరోజు ఆ చేప కడుపులోకి ఇంకా వేయద్దు, కానీ ఇప్పుడు మనోని ఎక్కడికి పంపుద్దామంటే వాళ్ళకి పంపుద్దాం. మనం ఏ వాడ ఎక్కామో ఈరోజు మనం తెలుసుకోవాలి.
అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, యోనా అనే చిన్న ప్రవక్తని దేవుడు అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నాడా లేదా? ఎందుకంటే ఇర్మియా గురించి చెప్పాడు, ఏమన్నాడు? ఇర్మియా, నేను నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. అవునా కాదు చెప్పండి? మిమ్మల్ని ఎప్పుడు ఎన్నుకున్నాడు? భలే పాస్టర్ గారు, మేము మా అమ్మ కడుపులోంచి వచ్చాక, మేము విగ్రహార్థన చేశాక, అక్కడెక్కడ దొల్లాక, అక్కడక్కడ పొర్లాక, అప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. కాదండి, నువ్వు దొల్లుతావు, పొల్లుతావు, తాగుతావు, తిరుగుతావు, పాపం చేస్తావు, అన్నీ చేస్తావని దేవుడికి ముందే తెలుసు. కానీ నేను ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలుసా? జగత్తుకి పునాది వేపడకు మునిపే నేను ఎన్నుకున్నాడు. నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎంతగా ఆ పరలోక పట్టణం పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఈరోజు బాధ్యత లేకపోతే ఆ బాధ్యత లేని కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? మన శుక్రవారం ఇప్పుడు చెప్పాను అనుకుంటా, ఏదో చెప్పాను ఒక మాట, నాకు గుర్తు రావట్లేదు, ఇప్పుడు గుర్తు వస్తుంది, మళ్ళీ దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. ఎలా అంటున్నాను ఏమనుకోవద్దండి, ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు. నాకు తలపడి వచ్చేస్తుంది అనుకోండి, నాకు నచ్చట్లేదు అనుకోండి, ఉండలేకపోతున్నాను అనుకోండి, నేను మైకు వదిలేసి పారిపోయాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి అమ్మ, చెప్పండి, ఏం చేస్తాడు? నేను ఏదో విధంగా ఆరాధన జరిగించాలి, ఎందుకంటే ఇది నా బాధ్యత. అవునా కదా చెప్పండి? నేను ఒకవేళ చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఈ కాలపు ఏలియా విలియం బ్రన్హమ్ మెసేజ్ వేస్తున్నాను, ప్రజలకి ఇక్కడ కూర్చుని వింటున్నారు. నేను మొన్న బాలేను 2 వారాల మట్టి కూడా నేను ఏం చేస్తున్నాను చెప్పలేక కిందే అక్కడే కూర్చుని అక్కడే ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పగల శక్తిని దేవుడు ఇస్తేనే నేను మాట్లాడుతాను, లేకపోతే నేను మాట్లాడలేను. ఒకవేళ నాకు బాలేదు కానీ కింద పోయి మంచమే పడుకోవచ్చుగా. ఇక్కడ మిమ్మల్ని ఆరాధనలో పెట్టి నువ్వు పోయి కింద మంచమే పడుకుని చక్కగా సెల్ ఫోను ఏంటది మీకు ఒకటి తెలుసండి, ఈ వేళ్ళు పనిచేయడం మానేసే తెలుసా? ఈ వేళ్ళు మనకు వేలు ముద్రలు సరిగ్గా పనిచేయట్లేదు తెలుసా? మిషన్ సరిగ్గా తీసుకోవట్లేదు. కారణం ఏంటి అమ్మ చెప్పండి? వేలు ముద్ర ఎందుకు పట్టలేదు అనుకుంటారు? దాని కారణం సెల్ ఫోన్ మీద అత్తమాను నువ్వు వేలు ముద్రలు వేస్తున్నావు కదా, ఈ ఏలు వాడుతున్నావు, దానికి బాధ్యత చూపిస్తున్నావు. అవునా కదా? నేను ఇక్కడ ఆరాధన మానేసి నేను కింద పోయి నేను పడుకుని శుభ్రంగా నాకు నిద్ర పట్టకపోయినా సరే బలవంతంగా పడుకుని నేను ఏం చేస్తాను? సెల్ ఫోను తీసుకుని షార్ట్స్ అవి తరగవు. నాకు ఎప్పుడు తరగాలి? చిరాకు వచ్చి అని ఆ సెల్ల కూడా ఇసురు కొట్టాలన్నమాట. అలాగ రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చూసి చిరాకులు రావట్లేదు మీకు? ఎప్పుడైనా వస్తుందా చిరాకు? రావట్లేదా? వస్తుందా రావట్లేదు చెప్పండి? వస్తే నువ్వు ధన్యుడివే, రావట్లేదంటే నువ్వు ధన్యుడు అని అనడానికి కూడా సరిపోం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎన్నుకున్నాడు. అందుకే సంఘం పట్ల నాకు ఏముంది? రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకవేళ నేను ఇక్కడ ఆరాధనలో లేకపోతే, నాకు ఒంట్లో పోకపోతే నేను మరొక సేవను పిలిపించడము, లేకపోతే అక్కడ భానుగుడి ప్రాంతంలో ఒకవేళ నేను వాక్యం చెప్పడానికి వెళ్ళకపోతే, బ్రదర్స్ మీరు ప్రార్థన చేయండి, నేను పలానా చోట ఉన్నాను. ఏ బ్రదర్ మీరు మొన్న ఏం చేశారు? ప్రార్థించారా? వాక్యం చదివారా? వర్తమాన బుక్ కూడా చదవమని చెప్పాను, చదివారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అదొక బాధ్యత. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుని సంఘము పట్ల, దేవుని కుటుంబం పట్ల ఒక బాధ్యత మనకు కలిగినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? మన పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మన మధ్య అద్భుతాలు సూచక్రియలు ఆగిపోయాయి? కారణం ఏంటి? మనము దేవుని పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు. మనము దేవుని పట్ల రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి మన జీవితంలో దేవుడు ఏమీ, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు భూమి మీదకి ప్రతి వ్యక్తిని ఒక పని కొరకు ఎన్నుకున్నాడని అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అంటే నీ ద్వారా దేవునికి ఏ పని లేదంటావా? ఉందా లేదా చెప్పండి? తప్పించుకుని తిరిగివాడు ధన్యుడు సుమతి అనే శతక పథకం చదివి మీరేం చేశారు చెప్పండి? తప్పించుకుని తిరిగివాడు ధన్యుడు సుమతి అని శతకాన్ని చదివి మీరు తప్పించుకుని
అంతే, వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. కానీ మీరు పారిపోయిన ఆ స్థానంలో దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు 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 చూస్తాడు. నేను ఇలాగే జీవిస్తూ ఉన్నాను అనుకోండి, ఇలాగే ఉన్నాను అనుకోండి, నేను వాక్యం చెప్పకుండా నా ఇష్టానుసారంగా నాకు నచ్చితే చెప్తాను, లేకపోతే మానేస్తాను, నాకేంటి, లేదా నాకు నచ్చితే ఆరాధన పెడతాను, లేకపోతే మానేస్తానని నేను కూడా అలాగే చేశాను అనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు బ్రదర్, బోయస్ బ్రదర్? ఏం చేస్తాడు? నన్ను ఇక్కడ తీసేస్తాడు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పూర్తిగా ఇక్కడ నుంచి తీసేస్తాడు. తర్వాత ఇక్కడ ఎవరు ఏ వ్యక్తి కూడా నిలబడి వాక్యం చెప్పకపోతే మొత్తం సంఘాన్నే చల్లాచెదురు చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? కుటుంబం కూడా అది అలాగే చేస్తాడంట దేవుడు. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పట్లేదండి. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాడని చెప్తూ ఉన్నాను. ఆ బాధ్యతలు మనం ఏం చేయాలి? నమ్మకంగా, నీకు నచ్చితే పని చేయడం కాదు, నచ్చకపోయినా కూడా నువ్వు చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమంటే ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేయకపోతే ఆ వ్యక్తికి జీతం ఇస్తారా, ఎవరా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు ఎవరు బ్రదరు? ఎవరంటారా? మరి ఇది అంతకంటే గొప్పది కాదా? ఇది పరలోక హెవెన్లీ జాబ్ కాదు, ఇది దేవుని పని కదా. దేవుని పని అంటే ఏంటి? పని అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్ ప్లస్ ఏంటో జాబ్. ఉద్యోగమేనా? చెప్పండి. మనకు ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. మనం దేవుని పని చేయడానికి. సేవ అంటే దేవుని పని, దేవుని కొరకు జాబ్. హల్లెలూయా. కొన్ని చోట్ల ఎంత బాధ్యతగా ప్రతి పని నిర్వహిస్తారో తెలుసా? సేవకుడు కూడా ఇంత కష్టం కూడా తెలియదు. వచ్చిన సమస్యను కూడా చక్కబెట్టేస్తారు. తర్వాత సేవకుడికి వాక్యం చెప్పండి భాస్కర్ని ఇస్తారు, అంతే. కానీ ఈరోజు ఏమైపోయింది? మొత్తం నెత్తి మీద నేనే పెట్టుకున్నాను. ఎవరు చేసినా చేయకపోయినా నాకు మాత్రము తప్పదు. నేను కూడా చేయనని పక్కన కూర్చున్నాను అనుకో, ఏమవుతుంది? అమ్మా చెప్పాలి. నేను కూడా చేయనని పక్కన కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు, అంతే. అవునాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, తల్లి గర్భం నుండే అభిషేకించబడిన వ్యక్తిగా యోనా ఉన్నాడు. 5 రకాల పరిచర్యలు జరిగిస్తున్న దేవుడు అలాంటి వారిని అందరినీ తల్లి గర్భం అందే నిర్ణయించాడు. మరి నిన్ను ఎప్పుడు నిర్ణయించుకున్నాడు చెప్పండి? వాడు తల్లి గర్భం అందు నిర్ణయించబడితే దేవుని పని కొరకు, మరి నువ్వెప్పుడు నిర్ణయించబడ్డావు? అమ్మ చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా? ఎంతమంది పాడారు ఈరోజు? చేతులు ఎత్తండి. మేము పాడామండి అని దేవుని సన్నిధిలో. పాడిన వాళ్ళు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరి కోసం పాట పాడారు? అమ్మ చెప్పండి. ఎవరు మాట్లాడలేదు? ఎవరి కోసం పాడారు మీరు? సేవకుడి కోసమా? అక్కడ కూర్చున్న వాళ్ళ కోసమా? ఎవరి కోసం పాడారు మీరు? దేవుణ్ణి ఆరాధించే డ్యూటీలో మేము పాలిభాగస్తులు ఉన్నాం కాబట్టే పాట పాడాం. మరి అందులో మీకు నచ్చితే పాట పాడతారు, నచ్చపోతే మానేస్తారు. అంటే దాన్ని ఏమనుకోవాలి? మీకు నచ్చితే పాడతారు, నచ్చపోతే మానేస్తారు. దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు అంటే దేవుని నువ్వు స్తుతించడం ఆగిపోయావు. నువ్వు పాస్టర్ గారు పని చేయట్లేదు కదా, అక్కడ సంఘానికి పని చేయట్లేదు. నువ్వెవరికి పని చేస్తున్నావు? దేవుడిచ్చిన డ్యూటీలో నీ డ్యూటీని ఏం చేస్తావు? మిస్ అయ్యావు. మరి జీతం ఎవరిస్తారు? అమ్మ చెప్పాలి. మన జీతం ఎవరిస్తారు? అమ్మ చెప్పాలండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి సంఘము పట్ల మనం ఎలా ఉండాలంటే ప్రతి పనిలో రెస్పాన్సిబిలిటీ ఉంటేనే దేవుడు మన పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పచ్చా ఇలాంటి విషయాలు? మనం నేర్చుకోవద్దండి? అమ్మ చెప్పండి. హల్లెలూయా. పలానా సహోదరి పాట పాడమంటే వాళ్ళు ఏమంటారు? ఏం చూసుకోలేదండి, ఇంకా చూసుకోండి. నేను అంటాను, యుద్ధానికి వెళ్ళేవాడు ముందుగానే కత్తి పొదనెట్టుకుని ఉండాలి. శత్రువు వచ్చేస్తున్నాడమ్మా, కత్తి తీసుకుని పొడిసే అంటే, ఇంకా నేను కత్తి నూరలేదు అనేటప్పుడు ఆడు వచ్చి ఏం చేస్తాడు? వేసేసాడు. ఆడి ఏటి ఎప్పుడో వేసేసాడు నీ మీద. అర్థమైందా? ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చే అని అంటే నువ్వేమైపోయావు? వాళ్ళ పక్క వాళ్ళకి ఇచ్చే అంటే ఏమైపోయింది? నీకు ఇవ్వకుండా ధన్యత ఏం చేస్తావు? నీవే నీ చేతులారా ఆ ధన్యతను పక్క వాళ్ళకి ఇచ్చేస్తావు. అవునా కదా చెప్పండి? అందుకే బ్రదర్స్, ఎవరిని వెళ్తే మీరు ఏం చేయాలి?
మిమ్మల్ని పిలితేనేమో ఆయన పిలవమంటారు, ఆయన పిలితేనే మీరు పిలవమంటారు. నేను ఇక్కడ అంటాను, ఈ స్థానం ముందు నిలబడి ఎప్పుడైతే ఒక వ్యక్తిని పిలిచామో ఆ వ్యక్తికి ఇవ్వబడిన ధన్యతలో ఆ వ్యక్తి ఏం చేయాలి? అక్కడ నిలబడి దేవుని స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొడతారా? అందుకే ధన్యత ఎవరికి ఇవ్వకూడదు. నీకు ఇచ్చిన ధన్యత నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? ఇది రెస్పాన్సిబిలిటీ. ఎంతమందికి అర్థమవుతుంది? రెస్పాన్సిబిలిటీ కోసం చెప్పుకుంటూ పోతే ఈరోజు వాక్యం అంతా దాని మీద వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన అయినా ఒక రెస్పాన్సిబిలిటీ, అది దేవుని డ్యూటీ. నిజమేనండి, అది మన దేవుని పనేనా? నేను చెప్పాను గతంలో కూడా, మొన్న వారం కూడా చెప్పాను. ఆ కృపా మినిస్ట్రీస్లో ప్రతిరోజు రాత్రి ఇద్దరు సహోదరులు రాత్రంతా ప్రార్థన చేయాలంట. అదేంటి బ్రదర్ అంటే, నలుగురు డ్యూటీకి వస్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. వాళ్ళు తెల్లవారులు తిరుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, బయటకు వస్తారు, చూస్తారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు, లోపలికి వస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఏం చేస్తారంటే లైట్లు ఆన్ చేసి అలా ఏమండి ప్రార్థన చేయండి అని అందరు లేపేస్తారు. వీళ్ళు వెళ్ళి పడుకుంటారు. వీళ్ళు అర్థమైందండి ఏ బ్రదర్? అంతేనా? చెప్పారా? ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళకి ఏమన్నా డ్యూటీలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. ఎందుకంటే వారు ఎవరి కోసం చేస్తున్నారు? పాస్టర్ గారి కోసం కాదు. వారు ఎవరి కోసం చేస్తున్నారు? దేవుని రాజ్యము కొరకు వారు పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఈ యోనా దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందా లేదా? అమితై కుమారుడైన యోనా దగ్గరికి దేవుని వాక్కు, యెహోవా వాక్కు వచ్చిందా లేదా? చెప్పండి. ఇప్పుడు ప్రవక్త యొద్దకే దేవుని స్వరం వస్తుందా, లేకపోతే సంఘం దగ్గర కూడా వస్తుందా? మాట్లాడండి మాట్లాడండి. ఎవరి యొద్దకు వస్తుంది? నేను ముగిస్తున్నాను. మీరు మాట్లాడకపోతే నేను ముగించేస్తాను. మీరు మాట్లాడకపోతే నోరెప్పిపోతే నేను ముగించేస్తాను. ఎవరి దగ్గరికి వస్తుంది? నిజమేనా? సంఘం దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి రాదండి. ఎవరి దగ్గరికి వస్తుంది? వాక్యం ఎవరి యొద్దకు వస్తుంది? ప్రవక్తల యొద్దకు వస్తుంది. హల్లెలూయా. కానీ ప్రవక్త ఇచ్చిన ధన్యత, ప్రవక్తకి ఇచ్చేటది దేవుడు ధన్యత. ఆ ధన్యతలోనే ఆ ప్రవక్త ఏం చేయాలి? దేవుని స్వరం వరకు కనిపెట్టాలి. మరి యాజకుల దగ్గరికి, సేవకుల దగ్గరికి, సంఘం దగ్గరికి ఆ స్వరం రాదండి. హల్లెలూయా. కావాలంటే మీరు వచనం చదవాలంటే ఆమోసు పత్రిక 3:7 అంటాడు, తను నిర్ణయించిన ఆ సంగతులు తన ప్రవక్త అయిన సేవకులు తెలియపరచకుండా యెహోవా ఏమీ కూడా చేయడని. హల్లెలూయా. తను నిర్ణయించిన ప్రవక్త ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఒకవేళ బందీగా ఉన్నా, అతడు ప్రవక్త అయితే దేవుడు వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఆ స్వరాన్ని అతనికి వినిపింపజేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనా దగ్గరికి ఆ స్వరం వెళ్ళింది, కానీ ఆ స్వరం పట్ల యోనాకి ఏం లేదు బాధ్యత. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడు అనుకో, దేవుని స్వరం నీకు ఇచ్చాడు అనుకో, ఆ స్వరం పట్ల నువ్వు ఎలా ఉండాలి? ఆయన అలాగే చెప్తాడులే అనుకుంటే, పాస్టర్ గారు అలా చెప్తాడులే అనుకున్నావా? నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీలోనికి ఎవడొచ్చాడండి? అపవాది కూడా వచ్చి కూర్చున్నాడు. అదే సామెతల గ్రంథంలో అన్నాడు, జ్ఞానము గలవాడు బోధించినప్పుడు ఆ మాటలు ఏం చేయాలంట? మనం స్వీకరిస్తే మనం కూడా ఏమవుతాం? జ్ఞానం గలవారు అవుతాం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ల దగ్గరికి, సంఘం దగ్గరికి ఆ యొక్క స్వరం రాదండి, ప్రవక్త దగ్గరికి మాత్రమే ఆ స్వరం వస్తుంది. హల్లెలూయా. అయితే యోనా యూదుడు, మరి నీనెవే పట్టణస్థులు ఎవరండి వాళ్ళు? చెప్పండి నీనెవే పట్టణస్థులు ఎవరు? అన్యులండి, విగ్రహార్థకులండి. హల్లెలూయా. విగ్రహార్థకులు, అన్యులు. అసలు వారికి వాక్యం చెబితే వారు చేర్చుకోరు, వారు వినరు, కఠినమైన ప్రజలని వారి గురించి యోనా అనుకుంటూ ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. యోనా ఆలోచన ఎలా ఉంది? ఈ నినెవే పట్టణస్థుల గురించి విన్నాను, చాలా క్రూరులు, వాళ్ళు కోపం ఎక్కువ, వాళ్ళకి వాళ్ళు మనం మాట చెప్పిన ఎన్రాళ్ళు, ఒకవేళ నచ్చబోతే రాళ్ళు కొట్టి చంపేస్తారు వాళ్ళు నన్ను అని ముందుగానే ఏం చేస్తున్నాడు? దేవుడు కానీ నిన్ను పంపితే, గుర్తుపెట్టుకుంటున్నారా? దేవుడు తన పని కొరకు నిన్ను పంపితే ఎదట తన కార్యం కూడా ఆయన చేయగలుగుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కానీ నినవే పట్టణస్తులు అన్యులు కాబట్టి వారు చేర్చుకోలేదు, వారు వినలేదు అని వారు కఠినమైన వారు అనుకుని ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడు? యోనా తన ఆలోచన అంతా మార్చుకుని అన్యులకు ఏర్పాటు చేసిన ఆ యొక్క వాక్యాన్ని అతడు మోసుకెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే పరలోక పట్టణానికి అతడు వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. ఎవరు? యోనా. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యూదులకు లేని ధన్యత దేవుడు అన్యులకు ఇచ్చాడు. నిజమేనా? ఎందుకనగా ప్రక్కన కూర్చుకునే ధన్యత ఎవరికి ఇచ్చాడు? ఆయన పక్కన కూర్చునే ధన్యత ఎవరికి ఇచ్చాడు? ఆయన భార్యకి. ఆయన భార్య ఎవరు? అమ్మ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మనకు ఆయన పక్కన కూర్చునే ధన్యతను ఇచ్చాడు. మరి యూదులకు ఏమిచ్చాడు? నువ్వు నా పని చేయి, నువ్వు నా సేవ చేయి, నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పు, నువ్వు వీళ్ళకి ఇది చెప్పు. వాళ్ళు వచ్చి ఎవరికి పని చేస్తున్నారు? చెప్పటమ్మా, మనకు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు పని అప్పగించట్లేదు. మనకి అప్పగించిన పనిలోనే మనం ఉండలేదు. మనకి ఇంకేం అప్పగిస్తాడు ఆయన? హల్లెలూయా. దేవుడు యూదులకు పని అప్పగించాడు. ఎవరికి పరిచయం చేయమన్నాడు? నినవే పట్టణస్తులకు పని చేయమన్నాడు. నినవే పట్టణస్తులను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? ఆయన పక్కన కూర్చున్న ధన్యత వారికి ఇచ్చాడంట. గమనిస్తూ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, పాత ముందులో కొంతమంది స్త్రీలు మనకు తెలుసు, అందరూ అన్యులే. నిజమేనా అమ్మ? వింటున్నారా? నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళు అన్యులో కాదో చెప్పండి. రూతు అన్యురాలేనా? అన్యురాలేనా? ఆమె ఎక్కడో మోయాబు పట్టణంలో ఉంది. మోయాబురాలని అన్యురాలను తీసుకొచ్చి బోయాజు అయిన యేసుక్రీస్తు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఎవరికి లేని గొప్ప ధన్యతను, ఐశ్వర్యాన్ని రూతుకి ఇచ్చాడు. ఈ మధ్యలో రూతు ప్రయాణంలో కొన్ని కష్టాలు ఉన్నాయా? కొన్ని శ్రమలు ఉన్నాయా? కొన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఆకలి దప్పులు ఉన్నాయా? మాట్లాడట్లేదు. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, అన్నీ సహించుకుంది. తర్వాత నిర్ణయం చేసుకుని చివరికి వెళ్ళి బోయాజు పక్కన కూర్చుంది రూతు. అమ్మ వింటున్నారా? హల్లెలూయా. మరి రాహాబు ఎవరండి? ఇజ్రాయేల్ పట్టణం ఏంటి? అదేమన్నా యెరూషలేమా? యూదురాలా? ఎవరండి? అన్యురాలు. ఇంకా చెప్పాలంటే తన జీవితం పాడైపోయింది. కానీ దేవుడు ఆమె పేరును గొర్రెపిల్ల జీవనంలో చూశాడంట. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడంట దేవుడు. ఆ పట్టణం మీద, గోడ మీద కట్టబడిన ఆమె ఇంటిని మాత్రం ఒక్క పుల్ల కూడా కదలనివ్వలేదంట. ఎందుకంటే ఆమె పేరు ఎక్కడుంది? పోనీ ఆమెకి ఏమైనా మంచి సాక్ష్యం ఉందా? రాహాబుకి మంచి సాక్ష్యం లేదు. ఆ ఊర్లో పట్టణస్తులు అన్న మగాళ్ళందరితోనే ఆమె వ్యభిచారం చేసింది. కానీ ఆమెకి ఎలాంటి సాక్ష్యం లేదు. కానీ దేవుడు ఆమె పేరును గొర్రెపిల్ల జీవనంలో చూశాడు కనుక ఏం చేశాడు? ఆమె పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ఆమె కొరకు వేగుల వారిని ఇద్దరిని పంపించాడు. వేగుల వారిలో ఒకడు సల్మాన్ వచ్చి ఏం చేశాడు? ఆమె చూపులో పడిపోయాడంట. నేను వ్యభిచారిని, నేను మంచిదాన్ని కాదని చెప్పిన సల్మాన్ ఆమెను ఏం చేశాడు? ప్రేమలో పడిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రేమ అనేది శరీరాన్ని చూడదండి. కానీ శరీరము చూస్తున్నామంటే దాని అర్థం ప్రేమ నీలో లేదు. శరీరాన్ని సహితం. అలా అయితే దేవుడు మళ్ళీ ఎవరు ప్రేమిస్తాడండి? మళ్ళీ ఏం మంచి ఉందని చెప్పండి. మనలో ఏం మంచి ఉందో చెప్పండి. అని మనం ప్రేమించగలడా? ప్రేమించలేడండి. ప్రేమించే ఆ యొక్క స్థితి మనకు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సురపిక్కని స్త్రీ అన్నది నేను కుక్క లాంటి దాని ప్రభు అని. మరి నువ్వు ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకోకపోయి నిన్ను మాత్రం కుక్కలాంటి ఉన్నాయి. ఈ కుక్కను ఆయన ప్రేమించాడు, ఈ గాడిదను ఆయన ప్రేమించాడు. అందుకే ఆయన పని కొరకు వాడుకుంటున్నాడు. ఆయన ఈ కుక్క వంటి జీవితాన్ని దేవుడు గొర్రె వలె మారుస్తున్నాడు. అవునా? ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రాహాబుకు దేవుడు ఒక ధన్యతనిచ్చాడు. ఆ రాహాబు స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ఆమె గర్భంలోంచి బయటకు వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసుక్రీస్తు యొక్క వంశావల్లో ఆమె పేరు రాయబడి ఉంది. మరి శారా పేరు రాయబడిందా? ఎస్తేరు పేరు? వీళ్ళందరూ యూదులు, కానీ వీళ్ళు వధువుకు సాదృశ్యంగా లేరు. ఎవరు వధువుకు సాదృశ్యంగా ఉన్నారంటే రూతు, రాహాబు, సిప్పోరా. మరి సిప్పోరా ఎవరు? మిద్యాన్రాలు.
ఆఫ్రికన్స్, నల్లని జాతి స్త్రీ, నల్లగా ఉంటుంది. ఈ సిప్పోరా అన్యురాలు. ఈమెని దేవుడు ఏం చేశాడు? మోషేకి. మరి మోషే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా? మోషే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా? హల్లెలూయా. మోషేకి ఒక భారీగా సిప్పోరాని దేవుడు సిద్ధపరిచాడు. ఎవ్వరికి లేని గొప్పదనితి ఈ రోజు మనకిచ్చాడంటే మనము ఆయన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలి. ఒక్కసారి మీకు విడుదల సమీపం అవుతుంది, మీ తలలకు పైకి ఎత్తుకోండి అమ్మ. మీకు విడుదల సమీపం అయింది, మీ తలలో పైకి ఎత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపమైంది. దేవునికి స్తోత్రం. నీ స్థానం ఏంటో తెలుసుకోండి, మీ స్థానం ఏంటో ఎరిగి ఉండండి. రాహాబుకి ఇచ్చిన దేవుడు, రూతుకి ఇచ్చిన దేవుడు, సిప్పోరాకి ఇచ్చిన దేవుడు, ఆ యొక్క అసనేత అయిన యోసేపు భార్యకి ఇచ్చిన దేవుడు గొప్ప ధన్యత ఈరోజు మనకిచ్చాడండి. మళ్ళీ అంటాడు మన గురించి ఆయన ఏమన్నాడు? నా ప్రాణేశ్వరి, నా షోలమతి, నా సుందరి. మనకేమన్నా సుందరిగా ఉండే లక్షణాలు ఉన్నాయి మనకేమన్నా? ఇది ఏమండి, బాహ్య సౌందర్యం గురించి దేవుడు మాట్లాడలేదండి, ఆత్మ సంబంధమైన సౌందర్యం గురించి దేవుడు మాట్లాడతాడు. మరి ఆత్మ సంబంధమైన సౌందర్యం మనలో కనబడుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి దేవుడు యూదులకు న్యాయం, ధర్మశాస్త్రం ఇచ్చాడు, లా ఇచ్చాడు, చట్టం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? నీకేమిచ్చాడు చెప్పమ్మా. అమ్మ మీకేమిచ్చాడు? వాళ్ళకేమో యూదులకి ధర్మశాస్త్రము, లేకపోతే చట్టము, లేకపోతే లా ఇచ్చాడు. వారికి మనకేమిచ్చాడు? కృప ఇచ్చాడండి. అదే అండి, కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. మన బలము మనం రక్షించలేదు, మన జ్ఞానం మనం రక్షించలేదు. కృపే కేవలం నిన్ను నన్ను రక్షించింది. దేవునికి స్తోత్రం. కృప ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏమిచ్చాడు? ఏయ్, నీ కన్ను తీసాడా, నువ్వు కూడా వెళ్ళి కన్ను తీసే. నీ కాలు తీసేసాడా, నువ్వు కూడా కాలు తీసే. ఓయ్, నీ బిడ్డలను వాడు పాడు చేశాడా, నువ్వు కూడా పోయాలి బిడ్డల్ని పాడు చేసే. నువ్వు నీ కుటుంబం చంపాడా, నువ్వు కూడా వెళ్ళి చంపే. అదే వాళ్ళ చట్టం, అవునా కదా? కానీ మనకేమిచ్చాడు? కృప ఇచ్చాడండి. ఏంటి ఆ కృప తెలుసా? ఈ చెంప మీద కొడితే ఏమన్నాడు చెప్పండి? ఈ చెంప మీద అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఎవరైనా నీ మీద ఉమ్మి వేస్తే ఆయన ఏమన్నాడు? వారు నీ మీద కాదు, నా మీద ఉమ్మి వేశారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా నిన్ను తిట్టారా? ఎవరిని తిట్టినట్టు? మనం ఎవరిలో భాగమే ఉన్నాం? అమ్మ చెప్పండి. మనం అందరం ఎవరిలో భాగమై ఉన్నాం? ఆయనలో భాగమై ఉన్నాం, ఆయనలో సగమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనకి కృప ఇచ్చాడు. మరి కృపను కాదంటమ్మా? అమ్మా చెప్పండి అమ్మా. కాబట్టి కృపని మనము కాదని త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, రాళ్లతో కొట్టి చంపేస్తున్న వారికి మాత్రమే దేవుడు కృపనిచ్చాడు. మరి అంతే కదండి. ఆయన కలువరి శిలువలో సిలువేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చనిపోయాడో లేదని ఒక శతాధిపతి వచ్చి ఏం చేశాడు? ప్రక్కపు బల్లెపోటు పొడిచాడు. అప్పటికే ఆ శతాధిపతికి ఏముంది? ఒళ్ళంతా కుష్టి ఉంది. ఎప్పుడైతే ఆ నీళ్లు, రక్తము ఆ యొక్క వ్యక్తి మీద పడ్డాయో, ఆ వ్యక్తి ఏమైపోయాడు? స్వస్థత పొందుకున్నాడా? అంటే చచ్చిపోతూ కూడా దేవుడు అన్యుల్ని ఏం చేశాడు? ప్రేమించాడండి. అంత ప్రేమమయుడండి ఆయన. ఆయన పట్ల మనకి ఎంత బాధ్యత ఉంది ఈరోజు? ఆయన పట్ల మనకి ఎంత బాధ్యత ఉండాలి? హల్లెలూయా. మనకి బాధ్యత అనేది లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? ఒక అతనికి అయితే కళ్ళే కనబట్టలేదంట. ఆ టైంలో చూపు సరిగ్గా కనబడని వ్యక్తి. ఆ రక్తపు నీళ్లు ఎప్పుడైతే పడ్డాయో అతను ఏం పొందుకున్నాడు? చూపును పొందుకున్నాడంట. చనిపోతూ కూడా ఆయన అన్యులకి ఏమిచ్చాడు? చూపునిచ్చాడు. కుష్ఠరోగం విడుదలనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, మనల్ని లేపాడు, మన సజీవుగా లేపాడు, సజీవు లెక్కలో ఉంచాడు. మనం ఎంత ధన్యులమండి. ఆయనలో మనల్ని ఏం చేశాడు? పూర్తిగా భాగం చేశాడా? ఎంతమంది ఆమేన్ అంటారు? ఆమేన్. కాబట్టి గమనించండి, ఎందుకనగా నినెవే పట్టణస్థులు వారు అన్యులు, కానీ వారు చేప దేవతను ఆరాధిస్తున్న సంగతి తెలుసున్నా వారు అంటారంట మేము ధనవంతులు అనుకుంటారంట. నిజమేనా?
ఆ పట్టణం ఏంటండి? నినేవే పట్టణం ఏంటండి? ధనవంతుల పట్టణం. కానీ విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తారు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఎలా ఉంది? కానీ దానికి కూడా అవకాశం ఇచ్చాడంట. ఇచ్చాడా లేదా? సొదొమ గొమొర్రా పట్టణానికి అవకాశం ఇచ్చాడా లేదా? 2 దూతలు పంపాడా లేదా? పంపినప్పుడు వాళ్ళు ఏమన్నారు? వచ్చిన దూతలతోనే పాపం చేయడానికి వాడు వెనుకాడలేదంట. అందుకే ఆ పట్టణాలను దేవుడు ఏం చేశాడు? అగ్ని చేత కాల్చేశాడు. కానీ నినేవే పట్టణానికి అంటే దేవుడు అవకాశం ఇచ్చాడంట. మారు మనసు పొందడానికి దేవుడు ఏమిచ్చాడు? ఆమేనంటారా సహోదరులారా? హల్లెలూయా. కాబట్టి గమనించండి, అది అనుకుంటుంది ఆ పట్టణం, నినేవే పట్టణం, మేము సంపన్న పట్టణం, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు అది ఉంది, ఐశ్వర్యం ఉందో అని అనుకుంటున్నారంట. ఈరోజు అలా అనుకుంటున్న ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఏంటి? బైబిల్లో ఈ కాలంలో కూడా ఒక పట్టణం అలాగే అనుకుంటుందంట. మాకేం తక్కువ, మేము అన్నీ సంపాదించుకున్నాం. ఎవరండి? అమెరికా కాదండి, బైబిల్లో మాట చెప్పండి. అయ్యి బాబాయ్, అక్కడ కనబడుతున్నాయి చూడండి. ఈ ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక అను సంఘ కాలములు అన్నాడు కదా. మీకు కూడా తెలుసండి, అవి ఒకప్పుడు పట్టణాలండి. అవి ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫెసు పట్టణం ఉందండి బైబిల్లో. స్ముర్న, పెర్గము, తుయతైర ఇవన్నీ పట్టణాలు. సార్దిస్ అనే పట్టణం, ఫిలదెల్ఫియా పట్టణం, లవోదిక అనే పట్టణం. ఆ పట్టణస్తులు ఏమంటున్నారు? లవోదిక పట్టణస్తులు ఏమంటున్నారు? మాకేం చెప్తావు నువ్వు? మాకు చెప్పడానికి సరిపో. ఎల్లు బ్రహ్మం ఏంటి? మేము ధనవృద్ధి చేసుకున్నాం, మేము అంచెంచెలుగా ఏమైపోతున్నాం? అభివృద్ధిలోనికి వచ్చేస్తున్నాం. మాకేం కొద్దువా, మాకేం తక్కువ, మాకేం కొద్దువా, నీ ప్రార్థన మాకు అవసరం లేదన్న ఒక సహోదరి అందలేదా? నీ బాప్తీసం మా ఇంటికి కుక్క కూడా ఇప్పించనన్నది అన్నది లేదా? అమ్మ చెప్పండి. నువ్వు మా ఇంటికి రావద్దని అన్నది. ఏమైంది మరి ఆమె? ఏమండి? ఒక్క రాత్రిలోనే ఆమెకు జబ్బు చేసి చచ్చిపోయింది ఆమె. బ్రహ్మం నన్ను క్షమించమని అడిగినట్లుగా. ఎందుకంటే లవోదిక సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ లవోదిక సంఘంలో, ఆ లవోదిక పట్టణంలో ఎవరున్నారంటే మనకలాంటి విత్తనాలు ఉన్నాయి, మనకలాంటి వధువు ఉంది. ఆ వధువుని ఏం చేస్తున్నాడు ఆయన? అమ్మ చెప్పండి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటి? మన బంగారం మనల్ని, అమ్మ చెప్పదు, రక్షించదు. మన డబ్బు మనల్ని, ఈ కాలంలోనే కదా బంగారం పెంటలా పాడేశారు, డబ్బులు పెంటలా విసిరేశారు. కరోనా కాలంలోనేనా? అంతమందికి అర్థమవుతుంది? అవునా కదా చెప్పండి. అయితే బైబిల్ చెప్తుంది ఇది డబ్బులు సంపాదించుకునే కాలం. అవునా? డబ్బుల కోసం పరిగెట్టే కాలం. కానీ డబ్బు శాశ్వతం కాదు. ధన వృద్ధి చేసుకుంటున్నావు నువ్వు అనుకున్నావేమో, నీ ధనము నీకు అక్కడికి రాదు. హల్లెలూయా. డబ్బు ఉంటే నీకు గర్వం వస్తుంది, డబ్బు ఉంటే నీకు స్నేహితులు పెరుగుతారు. హల్లెలూయా. అందరూ కలుస్తారు. కానీ డబ్బు లేనప్పుడు చూపించండి నీ జీవితాన్ని, డబ్బు లేనప్పుడు చూపించండి నీ స్నేహితుల్ని. వీళ్ళు కాల్ప్రోతంటాడు, నువ్వు ఏమైనావో తెలుసుకోవాలంటే నన్ను ఒకసారి మీ ఆఫీస్ రూమ్కి రానివ్వండి, లేదా మీ బెడ్రూమ్లోనికి రానివ్వమన్నాడు. ఎందుకని? ఈరోజు ఆఫీస్ రూమ్, బెడ్రూమ్ దాకా అవసరం లేదు. ఒక్కసారి మీ మొబైల్ చూడనివ్వండి, దాన్ని బట్టే తెలిసిపోద్ది. అవునా కదా చెప్పండి? మనం ఏమై ఉన్నామో. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. కాబట్టి గమనించండి, నినేవే కాలంలో ఒక హెచ్చరిక చేసి దాన్ని నాశనం చేస్తానని చెప్పిన అదే దేవుడు. హల్లెలూయా. దానికి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? గోని పట్ల కట్టుకుని ఏం చేశారు? ప్రార్థించారా? మారు మనసు తెచ్చుకున్నారా? అమ్మ, మనకొక దేవుడు మనకొక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోక పట్టణం వరకు ఒక బాధ్యత కలిగి ఉండాలి. పరలోక పట్టణం ఎక్కడ ఉంది? చచ్చాక చూద్దాం అనుకుంటున్నారు చాలామంది. మీరు చచ్చాక చూసేది అది కాదండి పరలోక పట్టణం. చనిపోక మునిపే దేవుడు అది మన మధ్యలో ఉందని చెప్పాడు, అది మనుషుల మధ్యలో ఉంది అన్నాడు. నువ్వు పని చేసేదే దేని కొరకు పని చేస్తున్నావు? అమ్మ చెప్పండి. దేవుని కోసం పని చేస్తున్నారు. నీకు ఉన్న ధన్యత నువ్వు వేరే వాళ్ళకు తోచేస్తే మరలా నీ చేతికి రావడానికి ఆయనకి సమయం పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతికి వచ్చిందని నువ్వేం చేయాలి? దేవుని కొరకు. అమ్మా, మాకు ఒక హెచ్ఎంఎస్ ఉండేది. హెచ్ఎంఎస్లోనండి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరిగి తెలుసా? ఈ 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంటే ఆ ఎలక్షన్ ముందు ఏం చేసేవారు? డబ్బులు జల్లేసేవారు, ఖర్చు పెట్టేవారు. ప్రజలు కొనేవాళ్ళు, ఓట్లు కొనేవాళ్ళు. ఇంత ఓట్లు చూస్తే 1500 ఓట్లు.
ఈ 1500 ఓట్లకి మొత్తం జనాభా అల్లకొల్లంగా అతీతిగా ఉండేది. అవునా కాదు చెప్పండి? నేను అందులో కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. అమ్మ వింటున్నారా? నాకో పార్టీ, వాళ్ళకో పార్టీ, వీళ్ళకో పార్టీ, వాళ్ళకో పార్టీ, అలా మొత్తం ఒక 15 పార్టీలు ఉంటాయి. అందులో తినేవాళ్ళు తింటారు, తిన్నోడు దాని జోలికి పోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. కానీ ఒక హెచ్ఎంఎస్ అనే యూనియన్ కొరకు మేము పని చేయాలని మేమేం చేసాం? కంకణం కట్టుకున్నాం. అవునా కదా? దాని కొరకు పని చేయాలని ఎంతో తపన పడి ఆ ఎలక్షన్ టైంలో తిరిగి వాళ్ళకి ఓటేసిన తర్వాత ఆ గెలిచిన వ్యక్తులు మళ్ళీ ఏం చేస్తారు? కూడా తిప్పుకుంటారా? ఏమి ఉండదండి. దేవునికి స్తోత్రం. పనికిరాని ఈ లోకపు రాజకీయాల్లో తిరిగేదానికన్నా ఆ పనికి వచ్చే ప్రభు అని యేసుక్రీస్తు రాజ్యము వరకు తిరుగుట మనకెంతో మేలండి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? డబ్బులు సంపాదించాలంటే అనేక దారులు ఉన్నాయి, లేవా బ్రదర్? అనేకమైన దారులు ఉన్నాయి. కానీ దేవుడు ఈ దారిలోనే ఎందుకు ఉండమని చెప్పాడు? నాకు ఇవ్వన బాధ్యత. ఉన్నా లేకపోయినా నోరు మూసుకుని కూర్చో అన్నాడు అనుకో, నేనేం చేయాలి? కూర్చోవాలి. నా కుటుంబం ఇంకా గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది అనుకో, పిల్లలు పెద్దలు అవుతున్నారు, గడవడానికి కూడా కష్టం ఉందనుకో, నేనేం చేయాలి? కొంచెం పని చేసుకోవాలి. అంతేనా? మాట్లాడట్లేదు. మళ్ళీ మీ మీద నేను భారం పెట్టాలంటే నేను ఏదైనా పని చేసుకోవాలి. ఆల్టర్నేట్గా నేను ఏదైనా పని చేసుకుంటూ నా కుటుంబాన్ని ఏం చేయాలి? చూసుకోవాలి. ఒక బాధ్యత నాకు ఇచ్చాడు కదా నా కుటుంబం పట్ల, ఇవ్వలేదా? మీ కుటుంబం పట్ల మీరు ఎంత బాధ్యతగా ఉన్నారో నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండద్దా బ్రదర్? ఏం రోజు బ్రదర్ కాదంటారా? మీ పిల్లల కోసం ఎంత శ్రమ పడుతున్నారు మీరు. వాళ్ళు 50,000 ఎట్టు, 1,00,000 రూపాయలు ఎట్టు పరుపులు కొన్నా, సెల్ ఫోన్లు కొన్నా, చివరికి మీ నెత్తి మీద ఎట్టేస్తే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? ఏంటండి భాస్కర్ గారు, నా జీవితం ఈమెయిల్ కట్టుకోవడమే సరిపోతుంది అన్నాడు ఆయన. అంటే ఆ కుటుంబం పట్ల, పిల్లల పట్ల ఆయన ఏం చేస్తున్నాడు? ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అలాగ కొంటూనే ఉంటారు. అంతే కదా? రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? ముక్కుకి ఏంటండి, ముక్కుకి ఒక తాడు వేసిన తర్వాత అప్పుడు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వచ్చిన తర్వాత అమ్మో మా నాన్నయ్య ఎంత ఇబ్బందులు పడ్డాడో అని అప్పుడు. అవునా కదా? నా కష్టం ఇప్పుడు తెలియదండి మీకు ఎవరికి. ఎవరైనా దేవుని పిలుపు అందుకుని సేవకు వస్తారు చూడండి, అప్పుడు తెలుస్తుందండి నా కష్టం విలువ. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నేను అరవడము, మీరు వినడం మామూలే, ఇవన్నీ కామనే. కానీ మనం అందరం ఏం చేయాలి? పరలోక పట్టణం కొరకు మనం ఏం చేయాలి? ఎంతమంది బాధ్యత కలిగి ఉంటారు? దేవునికి స్తోత్రం. నా కొరకు బాధ్యతగా ఉండదు, నా కుటుంబం కొరకు బాధ్యతగా ఉండదు. ఎవరి కొరకు బాధ్యతగా ఉండాలి? అమ్మ చెప్పాలి. మాట్లాడట్లేదు ఎవరికి ఆయన పని కొరకు బాధ్యతగా ఉందామని ఇష్టం లేదా ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. చివరి మాట చూడండి. యోనా ఆ పట్టణస్థుల కోసం సమాచారం అందించాలని అదే పనిగా అతడు ఆలోచన పెట్టుకోలేదు. అక్కడ పాస్టర్లకి, విశ్వాసులకి, అందరికీ వర్తమానం అందించాలని దేవుడు ఆలోచిస్తే ఇతడు ఏం చేశాడు? వెళ్ళడానికి అస్సలా ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. కానీ అతని పని ఏంటి? వాళ్ళ తప్పుని ఎత్తి చూపించడమే. ఎవరి పని? యోనా పని ఏంటి? ఓ నినివే పట్టణస్థులారా, దేవుడు 40 రోజుల్లో ఉగ్రత రప్పించబోతూ ఉన్నాడు. మీరు టీవీలు మానండి, వస్త్రాలు మార్చుకోండి, వస్తువులు మార్చుకోండి, మీ క్రియలు సరిగ్గా లేవు, మార్చుకోండి అని ఏం చేయాలి? ప్రవక్త ఏం చేయాలి? హెచ్చరించలేదా? అమ్మ చెప్పండి అమ్మ హెచ్చరించాలా లేదా? కానీ అతను ఏం చేస్తున్నాడు? నేను కానీ అలా చెప్తే నన్ను వర్షం వస్తుంది, బట్టలు తడిసిపోనివ్వండి, ఏమీ అవ్వదు. దేవునికి స్తోత్రం. మీరు టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, వచ్చిందని మనం ఆపేలేము. మీ మైండ్లో ఎక్కడ ఉంచండి, 5 నిమిషాలు అయిపోద్ది, మళ్ళీ ఇంటికి వెళ్ళక మళ్ళీ జాడించుకుని మళ్ళీ వేసేయండి, మళ్ళీ ఎండ వచ్చేద్దాం, మళ్ళీ ఆరిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే వింటున్నారా? కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుతూ ఉన్నాడు? ఆయన పట్ల అమ్మ చెప్పాలి. పాపం బ్రదర్కి షాపు వదిలేసి వచ్చారు కదా, బాధ ఉంటుంది. అమ్మ ఉండాలి. చెప్పండి, ఏంటి బాధ్యత? ఉండాలా లేదా? అమ్మ చెప్పండి, ఉండాలా లేదా?
మరి దేవుని ఆరాధన పట్ల మనం ఎలా ఉండాలి చెప్పండి? బుధవారం ఆరాధన పట్ల ఎలా ఉండాలి? శుక్రవారం ఆరాధన పట్ల ఎలా ఉండాలి? మరి దేవుని పట్ల మీరు బాధ్యత కలిగి ఉండకపోతే మీ పట్ల ఆయన బాధ్యత చూపించడు. ఎందుకు? ఆయనకి ఏమవసరం? హల్లెలూయా. నువ్వు బాధ్యత చూపించు, నీ పట్ల ఆయన బాధ్యత చూపిస్తాడు. కానీ నువ్వు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా, ఆయన ఇంకా నీ పట్ల నిర్లక్ష్యం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన నిర్లక్ష్య వైఖరిని తీసివేసి మనం ఏం చేద్దాం? ఎవరి కోసం ఇక్కడికి రావద్దు. ఎవరి కోసం రావాలి? ఎవరో గట్టిగా సమాధానం చెప్పండి. ఎవరి కోసం బ్రదర్? ఎవరి కోసం రావాలి? నా కోసం నేను ఆరాధనకు రావాలి. మనుషుల కోసం మీరు వచ్చారా? మోసపోతారు. మనుషులు కలుసుకోవడానికి వచ్చారా? మోసపోతారు. ఎవరిని కలవాలి మనం? ఆయన కలవాలండి. ఆయన మనం చూస్తూ ఉన్నాడండి, ఆయన వింటూ ఉన్నాడండి, మన ప్రతి సమస్య ఎరుగుతూ ఉన్నాడండి. నినివే పట్టణస్థులకు ఆ యొక్క ఘోష అంట, లేదా ఆ యొక్క ఘోరం అంట ఆయన దృష్టికి బహు ఘోరంగా ఉందంట. ఆ ప్రజలను మార్చడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడంట. ఆ ప్రయత్నం సఫలమైందా లేదా? అయ్యిందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోక బాధ్యత కలిగి ఉన్నప్పుడు మన కుటుంబం కూడా ఎలా ఉంటుంది? అమ్మ చెప్పాలి. హల్లెలూయా. ఈ కాలబ్రోతో మాట అంటున్నాడు, నినివే కాలంలో ఒక హెచ్చరిక చేసిన దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఒక హెచ్చరిక లేకుండా దేవుడు ఏది కూడా నాశనం చేయడు. వింటున్నారా? అదే దేవుని విధానం. అది సంఘమైనా మనిషి అయినా మరి ఏదైనా వినకపోతే మనకేమవుతుంది? నాశనం అండి. వింటున్నారా? కాబట్టి మారు మనసు తెచ్చుకుంటే ఆ నినివే పట్టణాన్ని దేవుడు దీవించినట్లుగా మన కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అవునా కదా? ఎంతమంది దీవెన వచనాలు పట్టుకెళ్ళాలనుకుంటున్నారు? ఎంతమంది ఆశీర్వాదం మీకు ఇంటికి పట్టుకెళ్ళాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దామండి.